తొలి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితిని ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచిన విధంగా ఉన్నంతలో వాళ్ళు సంతోషంగా వినాయకుడిని పూజించుకుంటారు. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, మనపై ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వినాయక చవితికి అందరూ పత్రులతో పూజిస్తారు కదా, ఆ పత్రి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వారి కోసం సరదాగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వినాయకుడికి పత్రితో ఎందుకు పూజించాలి, పత్రి అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు గజముఖుడు కాబట్టి, అలాగే సస్యదేవుడు కూడా కాబట్టి, అందువల్ల వినాయకుడికి పచ్చదనం అంటే చాలా ఇష్టం. వినాయకుడికి పత్రితోనే పూజిస్తారు, పువ్వులేమీ అవసరం లేదు. పత్రి ఉంటే చాలు, వినాయకుడికి ఎంతో ఇష్టం అట. పువ్వుల కన్నా పత్రితోనే ఎక్కువ పూజిస్తారు కాబట్టి ఈ సీజన్లో దొరికే ఈ పత్రిని అంతటిని ఉపయోగించి వినాయకుడికి పూజ చేసుకుంటారు. వీటిని పంట పొలాల్లోని కాలువల్లోని కలిపితే ఎటువంటి పర్యావరణ నష్టం కలగకుండా ఉంటుందని ఈ పత్రి అంతటిని పూజిస్తారు. తర్వాత ఆకులన్నిటిని నిమజ్జనం చేసేస్తారు. ఆ పత్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పత్రి అంతా మన ఇంటి చుట్టుపక్కలనే దొరుకుతుంది. పల్లెటూరులో అయితే మరి ఈజీగా దొరికేస్తాయి. అలా కాదు, మనకు కూడా దొరుకుతుంది, లేకపోతే మార్కెట్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. 21 రకాల పత్రులు అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంట. ఈ పత్రులన్నీ దొరికితే తప్పకుండా వాడుకోండి. గరిక ఒకటి ఉంటే సరిపోతుంది. మిగిలిన పత్రులన్నీ మీకు వీలుగా ఉంటే అన్నీ మీ వీలుని బట్టి కొనుక్కు తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు. ఏమీ లేకున్నా ఈ ఒక్క గరిక గడ్డితో పూజిస్తే వినాయకుడికి ఎంతో ఇష్టం అంటండి. తప్పకుండా ఈ గరిక గడ్డితో అయినా పూజ చేసుకోండి. ఆ పత్రులు ఏంటో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి రథకల్పం పుస్తకంలో ఈ ఏకదింసం పత్రం పూజామి అని ఉంటుంది కదా, అవే ఇవి. మొదటిగా మాచిపత్రం పూజయామి అంటే మరువం. ఈ మరువం పూలమాలలో ఎక్కువ వేసి కడుతూ ఉంటారు, అవి. రెండవది బుహతి పత్రం పూజయామి, వాకుడాకు అంటారంట, ఆ ఆకు ఇదే. బిల్వపత్రం పూజయామి అంటే మారేడు ఆకు. మారేడు ఆకు అందరికీ తెలుసు కదా, అందరింట్లోనే ఈ మధ్యకాలంలో పెంచుకుంటూ ఉన్నారు. పూర్వాయుగ్మ పూజయామి అంటే గరిక. ఈ గరిక అందరింట్లో ఇప్పుడైతే కుండీల్లోనే పెంచుకుంటున్నారు, మేమైతే అలానే పెంచుకుంటాము. ఈ గరిక సమర్పించాలి. దూత్తర పత్ర పూజయామి అంటే ఉమ్మెత్తాకు. ఈ ఉమ్మెత్త కూడా ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. బద్రీపత్ర పూజయామి అంటే రేగి ఆకులు. మార్గపత్రం పూజయామి, ఉత్తరేణి ఆకులు. ఉత్తరేణి ఆకులు ఇలా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఇవి కూడా దొరికేస్తాయి. పత్రి వచ్చేసి తులసి. ఈ తులసి ఎప్పుడు పడితే అప్పుడు వినాయకుడికి సమర్పించకూడదు. 365 రోజుల్లో వినాయక చవితి రోజు మాత్రమే సమర్పించాలి. తోతపత్రం పూజయామి అంటే మామిడాకులు. ఈ మామిడాకులు ప్రతి శుభకార్యానికి వాడుకుంటాం కదా, ఈ మామిడాకులను వినాయకుడికి సమర్పించాలి. వీరపత్రం పూజయామి అంటే గన్నేరి ఆకులు. ఈ గన్నేరి పువ్వులు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. విష్ణుకాంత పత్రం పూజయామి, విష్ణుకాంత ఆకులు ఈ విధంగా ఉంటాయి. పత్ర పూజయామి అంటే దానిమ్మ ఆకులు. దానిమ్మ మొక్కలు అందరి ఇంట్లోనే ఉంటాయి కదా, కుండీల్లో పెంచుకుంటుంటాం. ఆ దానిమ్మ ఆకుల్ని వినాయకుడికి సమర్పించాలి. దేవదారు పత్ర పూజయామి అంటే దేవదారు ఆకులు మనం పత్రి కొనుక్కునేటప్పుడు ఇస్తారు, ఇవి మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మరువక పత్రం పూజయామి అంటే మన పూలమాలలో ఎక్కువ మరువం వాడి కడుతూ ఉంటారు కదా, ఈ మరువం అందరికీ తెలిసినదే. ఇవి కూడా వినాయకుడికి ఇష్టమైన పత్రి. దువార పత్రమి పూజయామి అంటే వావిలాకు. ఈ ఆకు ఇలా ఉంటుందంట. జాజి పత్ర పూజయామి అంటే అందరింట్లో కూడా జాజికి పువ్వులు మొక్కలు పెంచుకుంటుంటాం కదా, ఈ జాజి ఆకులు సమర్పించాలి. పత్ర పూజయామి జిల్లేడి ఆకులు. సమీపత్ర పూజయామి అంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు ఆకులు ప్రతి ఒక్క గుడిలోనే ఉంటాయి. కొద్దిగా ఈ ఆకులను తీసుకొచ్చి జమ్మి ఆకుతో పూజించండి. స్వర్దత్త పత్ర పూజయామి అంటే రావి ఆకు. ఈ రావి ఆకు కూడా మన ఇంటి చుట్టూరే ఉత్తునే రావి మొక్కలు వచ్చేస్తుంటాయి కదా. పత్రనే కాకుండా మనకి వీలైనన్ని దొరికిన పత్రితో వినాయకుడిని పూజిస్తారు. జామ, నేరేడు, ఇంకా అనేక రకాల పత్రులతో. మొత్తం ఇవి అయితే 21 పత్రులు. ఇవి దొరికితే పత్రినంతటిని వాడుకుని వినాయక చవితికి వినాయకుడికి పూజ చేసుకోండి. ఇవేమీ దొరకకపోతే ఒట్టి గరికతో అయినా పూజ చేసుకోవచ్చు.
తెలిసిన విషయాలు కొన్ని తెలియకపోతే తెలుసుకుని మరీ చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.